రేపు ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఢిల్లీ వెళ్లి పార్టీ అగ్రనేతలతో సమావేశం కానున్నారు. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీపైన హైకమాండ్తో చర్చించనున్నారు. త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనుండటంతో ముందుగా పదవుల పంపిణీ ద్వారా పార్టీలో జోష్ తేవాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. లోక్సభ అభ్యర్థుల విషయంలోనూ ఇప్పటికే ఒక జాబితా సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. మంత్రివర్గ విస్తరణలో గ్రేటర్ హైదరాబాద్ కే తొలి ప్రాధాన్యం ఇస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్ నగరంలోని నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరూ ఎన్నికల్లో గెలవలేదు. అయినప్పటికీ నాంపల్లిలో పరాజయం పొందిన ఫిరోజ్ ఖాన్ మైనార్టీ కోటాలో పోటీలో ఉన్నారు. నిజామాబాద్ అర్బన్ స్థానంలో ఓటమి చెందిన షబ్బీర్ అలీకి మంత్రి పదవి ఓకే అయితే ఫిరోజ్ ఖాన్ కు అవకాశాలు ఉండవని సమాచారం. మల్కాజ్గిరి నుంచి ఓడిపోయిన మైనంపల్లి హనుమంతరావు మంత్రి పదవి ఆశిస్తున్నారు. అయితే ఆయనను మల్కాజ్గిరి లోక్సభ స్థానం నుంచి బరిలోకి దింపాలనే ఆలోచన ఉన్నట్లు పార్టీలో ప్రచారం సాగుతుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి గాంధీ భవన్ లో పీఎస్సీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు, కాంగ్రెస్ కీలక నేతలు హాజరయ్యారు. పీఎస్సీ సమావేశం ముగిసిన అనంతరం కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ మాట్లాడుతూ ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ తెలంగాణలో పోటీ చేయాలని పీఎస్సీ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ స్పష్టం చేశారు. దివంగత నేత ఇందిరాగాంధీ గతంలో మెదక్ నుంచి పోటీ చేశారని గుర్తు చేశారు. 6 గ్యారంటీల విషయంపై పీఎస్సీలో చర్చ చేశామని తెలిపారు. 6 గ్యారంటీల్లో 2 పూర్తి చేశామన్నారు. ఎల్లుండి అసెంబ్లీలో సీఎం 6 గ్యారంటీలపై నిర్ణయాలు ప్రకటిస్తున్నామని తెలిపారు. ఈ నెల 28న నాగపూర్లో జరిగే కాంగ్రెస్ ఫౌండేషన్ డేకు తెలంగాణ నుంచి సుమారు 50,000 మంది పాల్గొనాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఎంతో ఘోరంగా ఉందని ఆ విషయంపై చర్చ జరిగిందన్నారు. ఎల్లుండి అసెంబ్లీలో ఫైనాన్స్ పొజిషన్, తెలంగాణ అప్పుల వివరాలు ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క ప్రవేశపెట్టబోతున్నారని చెప్పారు. ఇరిగేషన్ శాఖలో జరిగిన అవకతవకల గురించి ఒక్క కాళేశ్వరం మీద 80 నుంచి 90,000 కోట్లు ఖర్చు పెట్టి కనీసం 90,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వలేదని గత ప్రభుత్వాన్ని విమర్శించారు. దాంతో సహా ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ సిస్టంతో సహా ప్రభుత్వంలో ఎట్లా జరపాలని కూడా లేదు. మరి త్వరలో ముఖ్యమంత్రి గారు లాస్ట్ డిసిషన్ ఈ అదర్ గ్యారంటీస్లో రేషన్ కార్డ్ మరియు మా పెన్షన్స్, ఆసరా పెన్షన్స్, హౌసింగ్, మహిళలు 2,500 చొప్పున మహిళలు, ఈ 4-5 అంశాల మీద మరి త్వరలో ఒక గ్రామ సభ ఏర్పాటు చేయబోతున్నారు. ఆ గ్రామ సభ బహుశా కాంగ్రెస్ ఫౌండేషన్ డే నాడు 28 తారీఖు నుంచి గ్రామ సభలు ఉంటాయి. ఈ గ్రామ సభల్లో విధి విధానాలు ఇంకా డిస్కషన్లో ఉన్నాయి. కానీ డేట్ మాత్రం 28 డిసెంబర్ నుంచి ఈ మిగిలిన గ్యారంటీల స్కీమ్లో మహిళలకు 2,500 రూపాయలు, ఆసరా పెన్షన్కు 2,000 నుంచి 4,000 రూపాయల పెన్షను, అలాగే నూతన రేషన్ కార్డ్స్ మరియు హౌసింగ్ స్కీమ్. హౌసింగ్ డిపార్ట్మెంట్ కూడా వెరీ సూన్గా కొత్తగా మళ్ళీ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. దాంతో సహా ఈ స్కీమ్కు ఒక ఫార్మేట్ ద్వారా 28 తారీఖు నుంచి అన్ని గ్రామాల్లో ఈ అప్లికేషన్ తీసుకున్నాడు. దాన్ని ఎట్లా విధి విధానాలు గవర్నమెంట్ లెవెల్లో తయారవుతుంది ఆ విషయం కూడా మీకు తర్వాత ఈ అప్లికేషన్ ఎట్లా పెట్టాలా, ఏ ఉంది 500 రూపీస్ గ్యాస్ సిలిండర్, ఆ గ్యాస్ సిలిండర్ కూడా అదే అప్లికేషన్లో ఉంటాయి. అంటే 5-6 ఐటమ్స్ అన్నీ కూడా మా గ్యారంటీ స్కీమ్స్ అన్నీ ఒక గ్రామ సభ పెట్టి డిస్క్రిమినేషన్ లేకుండా ప్రజలతో డైరెక్ట్గా ఎవరు ఏంది అని గతంలో కూడా గ్రామ సభలు కాంగ్రెస్ పార్టీ పెట్టి ఇచ్చింది. సాచ్యురేషన్లో మేము ఇచ్చినాం, అప్పుడు రేషన్ కార్డ్స్ సాచ్యురేషన్ పద్ధతిలో ఇచ్చినాం. ఇందిరమ్మ ఇల్లు సాచ్యురేషన్ పద్ధతులు, రేషన్ కార్డ్స్, పెన్షన్స్ ఇచ్చినాము. అదే విధానాలు ఓల్డ్ సిస్టమే మళ్ళీ గ్రామాల్లోనే కూర్చొని గ్రామాల్లోనే అప్లికేషన్ తీసుకొని అక్కడనే మరి ఇన్ఛార్జ్ మినిస్టర్స్ ఉంటారు, కలెక్టర్ ఉంటారు, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఉంటారు. వాళ్ళతోని అది విధి విధానాలు ఇంకా తయారవుతుంది. కానీ డేట్ మాత్రం 28 డిసెంబర్ నుంచి కాంగ్రెస్ ఫౌండేషన్ డే నుంచి ఈ యొక్క ప్రక్రియ మొదలవుతుంది. నిన్న జీవన్ రెడ్డి మాట్లాడిన మాటలను ఆయన ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మాజీ ఎంపీ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. అవగాహన లేకుండా ఏది పడితే అది మాట్లాడొద్దని హితవు పలికారు. తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో వినోద్ కుమార్ మాట్లాడారు.
7 మండలాలు ఆంధ్రప్రదేశ్లో కలిపినప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఏం మాట్లాడలేదు అనడం దారుణమని మండిపడ్డారు. తాము ఆనాడు లోక్సభలో మాట్లాడిన వీడియోల్ని జీవన్ రెడ్డికి పంపుతున్నట్లు పేర్కొన్నారు. ఆనాడు రాజ్యసభలో మెజార్టీ ఉన్న కాంగ్రెస్ నాయకులు దానికి అడ్డుపడలేదని గుర్తు చేశారు. జీవన్ రెడ్డి తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని కోరారు. మొదటి రోజు మోడీ గారు పార్లమెంట్కి వచ్చి తల దర్వాజా దగ్గర వంచి మొక్కి పార్లమెంట్లో అడుగుపెట్టారు. మేమందరం కూడా పార్లమెంట్లో అడుగుపెట్టాం, ప్రమాణ స్వీకారాలు చేసినాం. సభ వాయిదా పడ్డది. జూలైలో సభ ప్రారంభమైంది. ఈ ఆర్డినెన్స్ ఎట్లొచ్చిందని కూడా చెప్పాలి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి ఎన్నికలు జరిగినాయి. అంటే బిల్లు లోక్సభ రాజ్యసభలు పాస్ అయిన తర్వాత ఎన్నికలు జరిగినాయి. సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగినాయి. ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. మరి తెలంగాణ వేరు, ఆంధ్రప్రదేశ్ వేరు శాసనసభలు ఏర్పడ్డాయి. ప్రమాణ స్వీకారాలు చేశారు, నడుస్తున్నాయి. పార్లమెంట్లో మరి మోడీ గారు మొదటి రోజు అడుగుపెట్టిన రోజు ఈ ఆర్డినెన్స్ రీప్లేస్ చేసి బిల్లు రూపంలో తీసుకురావాలి. ఈ ఆర్డినెన్స్ ఎప్పుడొచ్చింది? మే 29వ తారీఖు నాడు. అంటే మోడీ గారు ప్రధానమంత్రి అయిన తదనంతరము మొదటి క్యాబినెట్లో ఒక ఆర్డినెన్స్ ద్వారా తీసుకొచ్చారు. ఒక రాష్ట్ర విభజన ఆర్డినెన్స్ ద్వారా జరగకూడదు. రాజ్యాంగంలో ఆర్టికల్ 3 చెప్తుంది స్పష్టంగా. ఆర్టికల్ 3 ఏం చెప్తుంది? ఒక రాష్ట్ర విభజన జరగాలంటే పార్లమెంట్లో బిల్లు పెట్టి ఆ బిల్లు ఆ రాష్ట్రాలకు పంపించి చర్చ జరిగి విభజన కానివ్వండి, బౌండరీస్ మార్పు చేర్పులో కూడా ఆ శాసనసభలో ఒక అభిప్రాయం తీసుకొని పార్లమెంటు బిల్లు పాస్ కావాలి. మోడీ గారు రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా, నేను మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు వ్యతిరేకంగా ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి బౌండరీస్ మార్చారు. ఇది చరిత్రలో మొదటిసారి. మార్చినప్పుడు మరి ఎందుకు మార్చిండు? వెంకయ్య నాయుడు గారు మంత్రిగా ఆంధ్రప్రదేశ్లో ప్రమాణ స్వీకారం చంద్రబాబు నాయుడు గారు చేసినప్పుడు చెప్పిండ్రు. చంద్రబాబు నాయుడు కూడా 10 సార్లు చెప్పుకున్నాడు, నేను ఆ 7 మండలాలు ఆంధ్రప్రదేశ్లో కలిపిన తర్వాతనే ప్రమాణ స్వీకారం చేస్తా ముఖ్యమంత్రిగా అన్నాడు. అప్పుడు బీజేపీ తెలుగుదేశం పొత్తు. సింగరేణి కార్మికుల సమస్యలను తీర్చడానికి టీబీజీకేఎస్ కు వ్యతిరేకంగా బరిలో నిలిచామని కొత్తగూడెం ఎమ్మెల్యే ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షుడు కూనంనేని సాంబశివరావు అన్నారు. మంచిర్యాల జిల్లా మందమరిలో జరిగిన ఏఐటీయూసీ సర్వసభ్య సమావేశానికి కూనంనేని సాంబశివరావు హాజరయ్యారు. ప్రభుత్వం ఉన్న కార్మికుల కోసం పోరాటం చేసే వారిని గెలిపించాలని కూనంనేని కోరారు. మొదటిసారి మందమరి వచ్చిన ఎమ్మెల్యే సాంబశివరావును కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు ఘనంగా సన్మానించారు. ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న ఏ సంఘమైనా సరే ప్రభుత్వాన్ని కాదని సమ్మెలు చేయలేరు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడలేరు. ఆనాడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఐఎన్టీసీ ఒకసారి గెలిచినప్పుడు అర్థమైంది. ఈనాడు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు టీబీజీకే 2 సార్లు గెలిచిన తర్వాత కూడా అర్థమైంది. బీజేపీ ఆ బీఆర్ఎస్ లింక్ అవుతాయి, ఆ రెండింటిని ఓడించాలి. ఆ క్రమంలో కలిసి అవి చేసాం. ఇక్కడ వచ్చేసరికి అచ్చమైన కార్మిక సమస్యలు ఉంటాయి. ఆ కార్మిక సమస్యలు దాంతోపాటు ఈ బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఇక్కడ ఉంటాం. మేము ప్రధానంగా కార్మిక సమస్యల పైన వెనక ముందు ఆలోచన చేయకుండా నిలకడగా స్ట్రైట్ ఫైట్ చేయగలిగేది ఏఐటీ. ఇవాళ రాజకీయ నిర్ణయాలు వేరు, కార్మిక సమస్యలు వేరు. కాబట్టి ఏదైనా వాళ్ళు సపోర్ట్ చేయదలుచుకుంటే ఆ ఎన్టీసీ వాళ్ళు చేస్తే తీసుకు. సింగరేణి ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణ వాయిదా పడింది. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణను తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. ఎన్నికలను ఈ నెల 27కు బదులు వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించాలని పిటిషన్లో తెలిపింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు గాను సమయం కావాలని యూనియన్ కోర్టును కోరింది. పోలింగ్ ఏర్పాట్లతో పాటు సిబ్బంది నియామకానికి సమయం కావాలని విన్నవించింది. ఈ క్రమంలో వాదనలు విన్న ధర్మాసనం దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణ ఈ నెల 21కి తేదీగా వాయిదా వేసింది. హైకోర్టు వాయిదాతో అసలు ఎన్నికలు జరుగుతాయా లేదా అనే విషయంలో ఎటు తేలకపోవడంతో కార్మిక సంఘాలు అయోమయానికి గురవుతున్నారు.
హస్తినపురం శ్రీరమణ కాలనీలో రాత్రికి రాత్రే వైన్స్ ఏర్పాటు చేసి విచ్చలవిడిగా మద్యం విక్రయిస్తూ కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని మహిళలు వైన్స్ షాప్ ముందు ధర్నాకు దిగారు. వెంటనే వైన్ షాప్ ను ఇక్కడి నుంచి తరలించాలని డిమాండ్ చేశారు. ఒక పక్క గుడి మరోవైపు బడి ఉన్నా కూడా ఎలా పర్మిషన్ ఇచ్చారని వైన్ షాప్ కు గుడికి దాదాపు 100 మీటర్ల దూరం ఉండాలని నిబంధనలు ఉన్నా కూడా వాటిని లెక్క చేయకుండా లంచాలు తీసుకుని అనుమతులు ఇచ్చారని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోవు రోజుల్లో తమ ఇళ్లలోకి రావాలన్నా పోవాలన్నా వైన్ షాపు దాటే వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పక్కన ప్రభుత్వ పాఠశాల ఉన్నా కూడా లెక్క చేయకుండా వైన్స్ ఏర్పాటు చేయడం ఏంటని మండిపడ్డారు. గత నెల నందనవనంలో గంజాయి మత్తులో చిన్నారిని అత్యాచారం చేసిన ఘటన మరవక ముందే ఇటువంటి షాపులు ఏర్పాటు చేసి మహిళలకు చిన్నారులకు భద్రత లేకుండా చేస్తున్నారని తక్షణమే ఇక్కడి నుండి షాపు తీసివేయాలని కాలనీ వాసులు ధర్నాకు దిగారు. డెవలప్మెంట్ అవుతుంది. మేము కూడా ఈ మధ్యలోనే ఇల్లు కొన్నాం. పక్కనే వైన్సులు పడుతున్నాయి, పక్కనే గుడి ఉంది, పక్కన స్కూల్ ఉంది. అందరం ఈ కాలనీ డెవలప్మెంట్ చేసుకున్నాం. ఈ మధ్యలోనే ఇవన్నీ చెత్త ఇవన్నీ పరిశ్రమలను ఇప్పుడే తీసేయబడుతుంది. ఆల్రెడీ వాళ్ళకి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది మా కాలనీ అధ్యక్షులు కూడా. అందుకే మేము ఇప్పుడు కాలనీ అంతా డెవలప్ చేసుకోవాలనుకొని చూస్తున్నాం. ఈ వైన్స్ అక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి వచ్చి మళ్ళీ అక్కడ రోడ్డు ఉంటే అక్కడ కూడా పబ్లిక్ చేయడం జరిగింది. మళ్ళీ వచ్చి ఇక్కడ అక్కడ నుంచి చేయడంలో ఈ కాలనీకి వచ్చిండ్రు, ఈ రోడ్డు మీకు వచ్చిండ్రు. ఇది మొత్తం ఈ డివిజన్లోనే ఉంది. కానీ వైన్స్ అనేది అందరికీ అవసరమే. కానీ ఒక దూరం లాస్ట్ బార్డర్లో ఉండాలి. ఇళ్ల మధ్యలో పబ్లిక్ ఫ్యామిలీ పిల్లలు చదువుకునే రోడ్డు పెద్ద రోడ్డు ఇది. అందుకే పిల్లలు కాలేజీకి పోయే పిల్లలు ఉంటారు, అమ్మాయిలు ఉంటారు. వాళ్ళు తాగి రోడ్డు మీదనే ప్యాకెట్ పోసుకోవడం ఇవన్నీ జరుగుతుంది. ఇదంతా మా భద్రత కొరకు, మా సేఫ్టీ కొరకు చేస్తున్నాం. కానీ వైన్స్ పెట్టుకోవద్దని లేదు. వచ్చేది ఆమ్దాని వైన్స్ గవర్నమెంట్కి వస్తుంది, కాదంటలేము. కానీ వైన్స్ అనేది అక్కడ బార్డర్లో ఉండాలి, ఎక్కడో లోపలికి ఉండాలి. ఇళ్ల మధ్యలో ఉండి ఇళ్ల మధ్యలో చేసుకొని పోతే మాకు కూడా ఇబ్బంది అవుతుంది. అందరికీ భార్య పిల్లలు ఉన్నారు, అందరికీ తెలుసు వ్యవస్థ బాగానే ఉంది. కానీ మాకు ఇబ్బంది అవుతుంది. మేము ఇప్పుడే డెవలప్మెంట్లో ఉన్నాం. ఈ పరిశ్రమలు పోవాలని కూడా మేము కోరుకుంటున్నాం. మాకు వైన్స్ తెచ్చేయాలని మా కోరిక. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించే ఉద్దేశంలో భాగంగా కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఓ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గుడ్ మార్నింగ్ కోరుట్ల పేరుతో నేరుగా ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకుంటున్నారు. ఇందులో భాగంగానే జగిత్యాల జిల్లా కోరుట్లలోని పలు వార్డులలో పర్యటించిన సంజయ్ ప్రజలతో ముచ్చటించి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రజల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి సంజయ్ తీసుకెళ్లారు. క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు వెళ్తేనే పూర్తి సమస్యలకు తెలుస్తాయన్న ఎమ్మెల్యే ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. ప్రతిరోజు ఉదయం ఓ గ్రామానికి వెళ్లి గ్రామంలోని ప్రతి వార్డులోని సమస్యలు తెలుసుకుంటానని చెప్పారు. చిన్న చిన్న సమస్యలు ఏవైనా తన దృష్టికి వస్తే వెంటనే పరిష్కరించే ప్రయత్నం చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంతో ప్రజలు ఆనందిస్తున్నారన్నారు. మనం ఓట్ల కోసం ఎలాగైతే ప్రజల వద్దకు వెళ్లామో అలాగే ప్రజా సమస్యలను తీర్చడానికి వారి వద్దకు వెళ్తే బాగుంటుందని భావించారని కల్వకుంట్ల సంజయ్ అన్నారు. శబరిమలకి వెళ్తున్న అయ్యప్ప భక్తులకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాంకేతిక కారణాలతో వారు వెళ్లాల్సిన ఫ్లైట్ ను ఎయిర్ ఇండియా రద్దు చేశారు. దీనితో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. మధ్యాహ్నం 2 గంటలకు శబరి వెళ్లేందుకు ఫ్లైట్ ఉండగా సాంకేతిక కారణాల కారణంతో రద్దు చేయడంతో అయ్యప్ప భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సంబంధిత ఫ్లైట్ నిర్వాహకులు పొందనలేని సమాధానం చెప్పడంతో గంటల కొద్దిసేపు ఎయిర్పోర్ట్లోనే అయ్యప్పలు వేచి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఎయిర్ ఇండియా సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఇరుముడికి ఆలస్యం అవుతుందని అయ్యప్పలు వాపోయారు. ఉద్బుల్లాపూర్కు చెందిన 60 మందికి పైగా అయ్యప్పలు ఎయిర్ ఇండియా ఫ్లైట్లో శబరికి వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అయ్యప్ప భక్తులు ఆందోళనకు దిగారు. మేము ఒక 63 మంది అయ్యప్ప భక్తులం మాల వేసుకుని ఇరుముడి కట్టుకుని శబరిమలకు బయలుదేరాము. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ లో I-51543 గల ఫ్లైట్ లో 2 గంటల 45 నిమిషాలకు గల ఫ్లైట్ లో మేము టికెట్ బుక్ చేసుకున్నామండి. అది మమ్మల్ని చెక్ ఇన్ చేసి ఫ్లైట్ లోకి వెళ్లిన తర్వాత టెక్నికల్ ఇష్యూ అనేసి రిటర్న్ పంపించారు. రిటర్న్ పంపించి ఒక 2 అవర్స్ తిప్పిన తర్వాత మాకు అప్పటికి కూడా ఫ్లైట్ అరేంజ్ చేయకుండా ఇంకా డిలే అవుతుందని చెప్పేసి ఆల్టర్నేట్ ఫ్లైట్ కూడా ఎలాంటి అరేంజ్మెంట్ చేయకుండా ఇక్కడ చాలా ఇబ్బంది పెడుతున్నారు స్వామి. మేము రేపు దర్శనం చేసుకుని రిటర్న్ ఎల్లుండి రావాల్సి ఉంది. దీనివల్ల మేము రిటర్న్ ఫ్లైట్ కూడా మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పటి వరకు 2 అవర్స్ అనుకుంటా 9:30 వరకు డిలే చేశారని 9:30 కూడా ఫ్లైట్ ఉందనేసి ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. అది కూడా బెంగళూరు వరకు డ్రాప్ చేసి బెంగళూరు నుండి కొచ్చిన్ వరకు ఎప్పుడు డ్రాప్ చేస్తారో కూడా ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. మేనేజ్మెంట్ నుండి ఎలాంటి స్పందన లేదండి. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వాళ్ళ నుండి ఎలాంటి స్పందన లేదు. మమ్మల్ని ఇక్కడ చాలా ఇబ్బంది పెడుతున్నారు. మీడియా వాళ్ళు దయచేసి మాకు సహకరించి ఏదో విధంగా
సహాయం చేస్తారని ఆశిస్తున్నాం. స్వామి శరణం, స్వామియే శరణమయ్య. త్యాగాల పునాదులపై ఏర్పడ్డ తెలంగాణలో ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా పాలన కొనసాగించాలని సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ లేఖ రాశారు. మిడ్ మాడేర్ ముంపు బాధితుల సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించడం అభినందనీయమని చెప్పారు. ఈ మేరకు దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న మిడ్ మాడేరు బాధితుల సమస్యలను లేఖలో సంజయ్ ప్రస్తావించారు. ఒక్కో బాధిత కుటుంబానికి ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయలు 4,000 చెల్లించాలని విన్నవించారు. నీలోజిపల్లి నుంచి నందిగామ అగ్రహారం వరకు ఇండస్ట్రియల్ కారిడార్ తో పాటు స్కిల్ డెవలప్మెంట్ కాలేజీని ఏర్పాటు చేయాలని కోరారు. అర్హత లేకుండా బిడ్ మాడేరు ముంపు ప్యాకేజీ పరిహారం తీసుకున్న రాజ్యసభ సభ్యుడు సంతోష్ సహా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం తక్షణమే సంబంధిత శాఖ మంత్రి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ ను సంజయ్ కోరారు. సిపిఐ పొత్తు వల్ల తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, కమ్యూనిస్టులతో పొత్తు లేకపోవడం వల్లే మిగతా 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోయిందని కాంగ్రెస్ జాతీయ నాయకత్వం దీన్ని గుణపాఠంగా తీసుకోవాలి అని అన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ఒంటెద్దు పోకడల వల్లే ఓడిపోయిందని నారాయణ అన్నారు. తెలంగాణలో అందరినీ కలుపుకుపోయింది కాబట్టి కాంగ్రెస్ విజయం సాధించిందని, ఈసారి కేరళలో 4, తమిళనాడులో 2, బెంగాల్లో 3, బస్తర్లోని ఎంపీ సీట్లలో పోటీ చేస్తామన్నారు. తెలంగాణలో 1 ఎంపీ, ఏపీలో 1 ఎంపీ సీట్లో పోటీ చేస్తామన్నారు. ధరణి పేరుతో కేసీఆర్ చేసిన మోసాల కంటే ఏపీలో జగన్ ఎక్కువ తప్పులు చేశారన్నారు. జగన్మోహన్ రెడ్డిపై ప్రజలు తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారని, మంచి నిర్ణయం తీసుకుంటే ఏపీలో కూడా అధికార మార్పిడి ఖాయమన్నారు. ఒక రాజకీయ పరంగా భారతదేశంలో ఇండియా కూటమి ఏర్పడింది. బీజేపీ ప్రమాదం ఉంది. బీజేపీని గట్టిగా సపోర్ట్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. అటువంటిప్పుడు దాని విధంగా నిలబెట్టడం సాధ్యం కాదు. అది ఏ విధంగా ఉంటారో ఆలోచించుకోవాలి. మా ఉద్దేశంలో చెప్పదలుచుకున్నాం. మంచి నిర్ణయం తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కూడా అధికార మార్పిడి ఖాయం. ఇప్పటికే ప్రజానీకం విసిగిపోయినారు కాబట్టి ఆ ప్రకారం ఎత్తుగడ వేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఒక చెప్పాలి, కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మహిళలకి అందరికీ ఫ్రీ బస్ ఇచ్చాడు, ఫ్రీ టికెట్. మంచిది, సంతోషం. మేము కూడా దాన్ని ఆహ్వానిస్తా ఉన్నాం. అయితే దాన్ని బాధలు పడేవాళ్ళు అంటే రిక్షా ఆటో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు రోజువారీ రెక్కాటానికి ఒక్కడానికి వాళ్ళు వేల మంది, లక్షల మంది ఉంటారు. అందులో ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది ఎక్కడంటే ఎక్కడైతే సిటీ బస్సులు ఉండి బస్సులు ఫ్రీగా పోతున్నాయో అక్కడ ఎఫెక్ట్ అవుతుంది. రూరల్ ప్రాంతాలు కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు, కానీ ఇక్కడ ఎక్కువ ఎఫెక్ట్ అవుతాం సిటీస్లో. ప్రభుత్వాన్ని నేను కోరేది ఏంటంటే మహిళలకు ఉచిత సౌకర్యం కల్పించడం మంచిదే, మేము 100% సపోర్ట్ చేస్తున్నాం. అదే సమయం దానికి నష్టపోతున్నట్టు వాళ్ళని కూడా బతికించాల్సిన బాధ్యత గవర్నమెంట్, సామాజిక బాధ్యత. కాబట్టి వాళ్ళ ఆటో వాళ్ళకు కూడా వాళ్ళ పథకానికి ఉపయోగపడే పద్ధతుల్లో ఇబ్బంది పడకుండా ఒక చర్య తీసుకోవాలి. సోషల్ ఎకనామిక్ సర్వే చేయాలి. వాళ్ళు కూడా సోషల్ ఎకనామిక్ సర్వే చేసి ఆటోల్లో పనిచేస్తున్నటువంటి వర్కర్స్కి ఎలాంటి ఉపాధి కల్పిస్తే వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తారు. అది మేము సొంతంగా చెప్పడం కన్నా కలెక్టివ్గా మాట్లాడుకుంటే మంచిది. ఏదో మా మార్కుల కోసం ఒక మాట చెప్పేది కష్టమేం కాదు. ఇది రాజకీయ మార్కులు కొట్టేయడానికి కాదు నేను చెప్పేది. సహజంగా బాధపడుతున్నటువంటి రిక్షా కార్మికులను కాపాడాలంటే ఒక వ్యక్తి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్ కు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు. బిగ్ బాస్ విజేతగా నిలిచిన మా సిద్దిపేట రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ కు శుభాకాంక్షలు అని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. బిగ్ బాస్ షోలో తన ప్రదర్శన ద్వారా పల్లవి ప్రశాంత్ అందరి ఇళ్లలో ఓ కుటుంబ సభ్యుడిలా మారిపోయాడని ప్రశంసించారు. సీజన్ అసంతం సామాన్యుడి దృఢమైన సంకల్పానికి ప్రతీకగా నిలిచాడని కొనియాడారు. పంట పొలాల నుంచి బిగ్ బాస్ షో వరకు సాగిన అతని ప్రయాణం ప్రేక్షకుల హృదయాలను దోచుకుందని పేర్కొన్నారు. బిగ్ బాస్ సీజన్ 7లో పల్లవి ప్రశాంత్ అందరినీ ఆకట్టుకున్నాడు. తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయ్యాడు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర్లేని వ్యక్తిగా నిలిచాడని హరీష్ రావు అన్నారు. ఇక యూట్యూబర్ గా, ఒక ఫోక్ సాంగ్స్ కి క్రియేటర్ గా జీవితాన్ని మొదలుపెట్టిన ఇతడు ఒక రైతు బిడ్డ. తన ఆటతో ప్రేక్షకుల మనసులను గెలిచి విజేతగా నిలిచాడని తెలిపారు. బీజేపీ నేతలు పార్లమెంట్ ఎన్నికల కోసమే బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. బీఆర్ఎస్ నేతల పాస్పోర్ట్లు సీజ్ చేయాలన్న బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి స్పందించారు.
బీజేపీలో మాటలు తప్ప చేతులు ఉండవని ఆ రెండు పార్టీలు ఒకటేనని విమర్శించారు. 2 సార్లు అధికారాన్ని చేజిక్కించుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమైందన్నారు. హైదరాబాద్ నుంచి మంతని వెళ్తుండగా కరీంనగర్లో కాంగ్రెస్ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. 6 గ్యారంటీలను అమలు చేసి తీరుతామని, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చుతామని తెలిపారు. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల నిర్మాణ లోపాలపై దర్యాప్తు చేపడతామని శ్రీధర్ బాబు పునరుద్ఘాటించారు. మరి రేవంత్ రెడ్డి గారు కూడా స్పష్టంగా ఈరోజు మేడిగడ్డ కానీ అన్నారం బ్యారేజీలకు సంబంధించి ఒకటి కుంగిపోయింది, ఒకటి బుడుగలు వచ్చినాయి, వీటిపైన విచారణ జరుపుతామని అసెంబ్లీలో చెప్పడం జరిగింది. సరే, ఒక పక్షాన బీజేపీ, ఇంకో పక్షాన బీఆర్ఎస్. మేము 10 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం. మాట ఒకటి ఉంటుంది, చేతులు ఒకటి ఉంటాయి. సో వారిపైన ప్రజలకు నమ్మకం లేదు. ఎందుకంటే రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ వారు మళ్ళా రాజకీయ అంశాన్ని ముందుకు పెట్టి మరి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 9 సంవత్సరాలు వారితోని మరి చట్టా పట్టాలు వేసుకొని తిరిగి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నా అంటే రాజకీయ కోణంలో మాట్లాడుతాను తప్ప వారి చేతుల్లో ఎప్పుడు కూడా చూపెట్టబోరు అని ప్రజలందరికీ కూడా నమ్మకం ఉంది. నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన 6గురిని హత్య చేశారు. ఈ దారుణానికి పాల్పడింది స్నేహితుడేనని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నెల 9వ తేదీ నుంచి వారం రోజుల వ్యవధిలో వీరంతా హత్యకు గురైనట్లుగా చెబుతున్నారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం మాట్లారుకు చెందిన మక్లూర్ ప్రసాద్ అతని స్నేహితుడు ప్రశాంత్ హత్య చేసినట్లుగా చెబుతున్నారు. ప్రశాంత్ తన స్నేహితుడి శవాన్ని డిచ్పల్లి హైవే పక్కన పూడ్చిపెట్టాడు. ఆ తర్వాత ప్రసాద్ పోలీసుల అదుపులో ఉన్నాడని నమ్మబలికి అతని భార్యను కూడా ప్రశాంత్ తీసుకువెళ్లాడు. బాసర వద్ద గోదావరిలో పడేశాడు. ఆ తర్వాత వారి 2 పిల్లలను చంపి పోచంపాడ్ సోన్ బ్రిడ్జి వద్ద కాలువలోకి తోసేశాడు. ఆ తర్వాత ప్రసాద్ను, అతని భార్యను, పిల్లలను పోలీసులు తీసుకువెళ్లారని చెప్పి ప్రసాద్ 2 చెల్లెలను వేర్వేరుగా తీసుకెళ్లి ప్రశాంత్ హత్య చేశాడు. అయితే ఈ కేసుపై ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. న్యూ ఇయర్ వేడుకల కోసం రాజస్థాన్ నుంచి హైదరాబాద్ కి డ్రగ్స్ ను సరఫరా చేస్తున్న ముఠాను మల్కాజ్గిరి ఎస్ఓటి కుషాయిగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠా సభ్యులు రాజస్థాన్ చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. నగరంలో డ్రగ్స్ పై విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. తాజాగా పట్టుపడ్డ రాజస్థాన్కి చెందిన ముఠా వద్ద 56 లక్షల విలువైన 3.5 కేజీల ఓపియం, 2 లక్షల నగదు, బైకు, 2 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నట్లు సిపి తెలిపారు. ఇలాంటి డ్రగ్స్ సరఫరా చేస్తూ దొరికితే కఠినంగా శిక్ష పడేలా చేస్తున్నామన్నారు. ప్రధాన నిందితుడు శశిపాల్ పై పీడీ యాక్ట్ కూడా నమోదు చేయబోతున్నట్లు, డ్రగ్స్ విషయంలో నూతన ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది కాబట్టి రానున్న నూతన సంవత్సరం మెడికల్ ను దృష్టిలో పెట్టుకుని అన్ని పబ్స్, బార్ అండ్ రెస్టారెంట్లపై ప్రత్యేక నిఘా పెట్టడం జరిగిందన్నారు రాచకొండ సిపి సుధీర్ బాబు. హైదరాబాద్ చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాజీవ్ గాంధీ నగర్ కమాన్ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఉన్న కారు డ్రైవర్ రోడ్డుపై నిల్చున్న ఓ వ్యక్తిపైకి అతివేగంతో దూసుకెళ్లాడు. ఈ దుర్ఘటనలో విశాల్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. కారులోని 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఒక పాదాచారుడు మృతి చెందగా కారులో ప్రయాణిస్తున్న 7 యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని ప్రమాద స్థలాన్ని సమీక్షించారు. కారు చౌటుప్పల్ ఎంఆర్ఓ హరికృష్ణకు చెందినదిగా గుర్తించారు. ఆ కారును ఎంఆర్ఓ కుమారుడు సాయి కార్తిక్ నడిపినట్టు తెలుసుకున్నారు. యువకులంతా కలిసి ఓ బర్త్డే పార్టీకి వెళ్లి వస్తున్న క్రమంలో ప్రమాదం జరిగింది. 4గురిని గాంధీ ఆసుపత్రికి, మిగిలిన వారిని ఓమ్ని హాస్పిటల్ కు తరలించారు. ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనపై చైతన్యపురి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఉదయం 1:30 నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో చైతన్యపురి పిఎస్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్ దగ్గర ఒక రోడ్ యాక్సిడెంట్ జరిగింది. అటు రోడ్ యాక్సిడెంట్ ఒక స్విఫ్ట్ డిజైర్ కార్ నెంబర్ TS05EU 0036 స్విఫ్ట్ డిజైర్ కారు అతి వేగంగా వస్తూ ఎల్బీనగర్ నుంచి ఉప్పల్ వైపు అతి వేగంగా వస్తూ అక్కడ రాజీవ్ గాంధీ నగర్ కమాండ్ దగ్గర జెండా దిమ్మపైన కూర్చున్నటువంటి ఒక వ్యక్తిని ఢీకొట్టడంతో అటు వ్యక్తి చైతేష్ అనే వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందడం జరిగింది. అందులో కారులో ఉన్నటువంటి 7 స్టూడెంట్స్ వారికి కూడా తీవ్రంగా గాయపడడం జరిగింది. వారందరినీ కూడా ఉస్మానియా హాస్పిటల్, గాంధీ హాస్పిటల్, ఓమ్ని హాస్పిటల్ మరియు యశోద హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. అటు వారిలో కూడా 2 పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉంది. ఇటు దర్యాప్తులో డ్రైవింగ్ ఎవరు చేశారనేది ప్లస్ ఎవరైనా మద్యం మత్తులో ఉన్నారనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది. దర్యాప్తు వివరాలు త్వరలోనే మీకు తమరికి అందరికీ తెలియపరుస్తామని తెలియజేస్తాం. ఇందులో 2కి సీరియస్గా ఉంది. యశోద హాస్పిటల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి నవీన్ రెడ్డి అనే వ్యక్తికి మరియు జేసూవి అని చెప్పేసి
గాంధీ హాస్పిటల్లో ఉన్నారు. ఇద్దరికి కూడా హెడ్ ఇంజరీ ఉండడం వల్ల వాళ్ళకు కండిషన్ సీరియస్గా ఉన్నట్టు తెలిసింది. అటువైపు వెళ్తున్నట్టుగా తెలిసింది. బర్త్డే కేక్ కట్ చేసి అటువైపు వస్తున్నట్టుగా తెలిసింది. ఎవరు డ్రైవింగ్ చేసి ఆ 7 మంది వ్యక్తులు ఎవరు డ్రైవింగ్ చేసిందని తెలియాల్సింది. కారు చౌటుప్పల్ ఎంఆర్ఓ గారి సతీమణి పేరు మీద రిజిస్టర్ అయ్యింది.